సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆదోని మండలం ఢణాపురంలో గుప్తా నిధులు కలకలం రేపాయి. అర్ధరాత్రి పాడుబడిన బావిలో తవ్వకాలు చేశారు. గుప్తా నిధుల తవ్వకాల కోసం క్షుద్ర పూజలు చేసినట్టుగా కూడా అనుమానం వ్యక్తమవుతోంది. 12 మందిని అరెస్ట్ చేశారు. మరో 10 మంది పరారీలో ఉన్నారు. తవ్వకాలు జరిగిన బావిని పోలీసులు పరిశీలిస్తా ఉన్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం ఢణాపురం గ్రామంలో క్షుద్ర పూజలు భయాందోళన కలిగించాయి. గుప్త నిధుల కోసం అర్ధరాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పాడుబడ్డ బావిలో తవ్వకాలు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ గ్రామంలో ఇక్కడ పాడుబడ్డ బావుంది. రాత్రి సమయంలో ఆ బావి దగ్గరికి వచ్చి గుప్త నిధుల కోసం తవ్వకాలు చేయటం ప్రారంభించారు. క్షుద్ర పూజలు చేసిన తవ్వకాలు ప్రారంభిస్తుండగా గ్రామస్తులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చారు. 1వ పట్టణ సిఐ శ్రీరామ్తో కలిసి ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని 12 మందిని ఆన్ ది స్పాట్ అరెస్ట్ చేశారు. స్టేషన్కి తీసుకెళ్లారు. సిఐ నల్లప్ప, ఎస్ఐ నాయకులు గ్రామానికి వెళ్లి గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన బావి ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ఆదోని మండలానికి చెందిన వారితో పాటు ఆస్పరి, ఆలూరు, ఎమ్మిగనూరు, కర్ణాటక చెందిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ కేసులో మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. ఇంకా 10 మంది పరారీలు ఉన్నారు. వాళ్ళ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ సాయంత్రం వరకు వాళ్ళను కూడా పట్టుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఆ బావికి సంబంధించిన దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆ బావి తవ్వితే అక్కడ పెద్ద మొత్తంలో గుప్త నిధులు కనిపిస్తాయి. బంగారు నిధి నిక్షేపాలు పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఇక్కడ తవ్వితే గనక పెద్ద మొత్తంలో నిధి బయటపడుతుందని చెప్పి ఈ విధంగా చేసినటువంటి పరిస్థితి. అయితే తవ్వకాలకు ముందు కూడా కొన్ని క్షుద్ర పూజలు చేశారు. మంత్రాలు అక్కడ చదివినట్టుగా తెలుస్తోంది. అక్కడ కొన్ని నిమ్మకాయలు పెట్టి పసుపు కుంకుమ జల్లి పూజలు చేసినట్టుగా సమాచారం ఉంది. వెంటనే ఈ సమాచారం కొంతమంది గ్రామస్తులకు తెలిసింది. వాళ్ళు హుటాహుటిన పోలీసులకు కంప్లైంట్ చేయగా పోలీసులు కూడా అర్ధరాత్రి సమయంలో ఇక్కడికి చేరుకున్నారు తమ బృందంతో. అయితే అప్పటికే కొంతమంది పూజలు చేస్తూ ఉన్నారు, కొంతమంది తవ్వుతూ ఉన్నారు. వెంటనే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తే 12 మంది దొరికారు. కానీ ఇంకొక 10 మంది పోలీసులు రావటాన్ని గమనించి ముందే వాళ్ళు పారిపోయిన పరిస్థితి. ఒక్కసారి విజువల్స్లో చూడండి. మొత్తం కవర్లు కనిపిస్తున్నాయి, తమలపాకులు కనిపిస్తున్నాయి, ఇంకా కొన్ని పలుగులు, పారలు అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే తవ్వకానికి ఏదైతే సామాగ్రి ఇచ్చారో చూస్తూ ఉన్నాం. ఆ పేపర్ల మీద కొన్ని క్షుద్ర శక్తులకు సంబంధించిన బొమ్మలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే పూజలు చేసేందుకు వాళ్ళు ఏ ఉద్దేశం అయితే వచ్చారో, ఎలాంటి పూజలు చేస్తే ఇక్కడ గుప్త నిధులు దొరుకుతాయో, ఎలాంటి పూజలు చేస్తే పనులన్నీ సక్రమంగా జరుగుతాయో అలాంటి దుష్ట క్షుద్ర పూజలు చేసి తవ్వకాలు చేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు పదునైనటువంటి బడిసెలు, పలుగులు కూడా పట్టుకొచ్చినటువంటి పరిస్థితి. విజువల్ చూస్తే చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. కొన్ని బొమ్మలు, ప్రేతాత్మలకు సంబంధించిన బొమ్మలు కూడా పేపర్ల మీద కనిపిస్తూ ఉన్నాయి. వాటిని ముందు పెట్టుకున్నారు. తమలపాకులు కనిపిస్తూ ఉన్నాయి, కొన్ని కవర్లు కనిపిస్తూ ఉన్నాయి. పూజలు చేసి తవ్వుదాం అనుకుంటున్నటువంటి సమయంలోనే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళంతమంది రావటం, అక్కడ లైట్లు వేసుకొని రావటం, తవ్వకాలు చేయటం, పూజకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా కొంతమందికి వినిపించాయి అటుగా వెళ్ళే వాళ్ళకి. వెంటనే ఇక్కడేదో జరుగుతుంది, ఇక్కడేదో తవ్వుదామని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు అని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆగ మేఘాల మీద పోలీసులు అక్కడికి వచ్చేసరికి కొంతమంది పారిపోయారు. దొరికిన వాళ్ళని దొరికినట్టుగా స్టేషన్కి తీసుకెళ్ళిన పరిస్థితుంది. అంటే గత కొంతకాలంగా ఈ బావి దగ్గర ఇలాంటి ప్రచారం అయితే చాలా బలంగా జరిగింది. ఆ గ్రామస్తులు కూడా చెప్తా ఉన్నారు. ఇందులో ఈ బావి అనేది కొన్ని శతాబ్దాలుగా ఉన్నటువంటి బావి. అప్పుడు రాజులు, పూర్వీకులు, పెద్ద పెద్ద జమీందారులు ఎవరైతే ఉన్నారో తమ సొత్తును ఎవరైనా దాడి చేయడానికి వచ్చినప్పుడు, లేకపోతే ఏమైనా యుద్ధాలు జరిగే సమయంలోనూ తమ ఆస్తులు ఏవైతే ఉంటాయో, నిధులు ఏవైతే ఉంటాయో, బంగారాలు, వజ్ర వైఢూర్యాలు ఏమంటాయో ఇలాంటి అతిపెద్ద బావుల్లోనే దాచిపెడతా ఉంటారు. తమ నిధుల్ని, తమ సొత్తుని, తమ సంపదని ఈ విధంగా భద్రపరుచుకుంటూ ఉంటారు ఇలాంటి పెద్ద బావుల్లో అని చెప్పి ఒక ప్రచారం అయితే అక్కడ చాలా బలంగా జరిగింది. సో ఆ నోట ఈ నోట వచ్చినటువంటి ఆ ప్రచారం నిజమని నమ్మి కొంతమంది పూజలు చేసి అక్కడ తవ్వుదాం అనుకున్నారు. అది కూడా మళ్ళీ క్షుద్ర పూజలు. అంటే ఎవ్వరూ కూడా ఇటువైపు రాకూడదు. ఈ క్షుద్ర పూజలు ఆటంకం కలిగిస్తే మనం ఏదైతే తవ్వి ఇక్కడున్న నిధిని కైవసం చేసుకుంటామో దీనికి ఎవరైనా ఆటంకం చేస్తే ఆ ఎఫెక్ట్ వాళ్ళకి తగులుద్ది అనమాట. అలాంటి క్షుద్ర పూజలు ఇక్కడ చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా అక్కడ గ్రామస్తులకు అనుమానం కలిగింది. ఎందుకంటే ఇలా తవ్వకాలు చేసేవాళ్ళే పెద్ద సంఖ్యలో ఇక్కడ అర్ధరాత్రి సమయంలో వస్తూ ఉంటారు.
లైట్లతో వస్తూ ఉంటారు. ఎందుకంటే అది చిమ్మ చీకటిగా ఉంటుంది. వాళ్ళు టార్చ్ లైట్లు పట్టుకొస్తారు, లేకపోతే పెట్రోమస్ లైట్లు పట్టుకొస్తారు. ఆ లైట్లు పట్టుకొచ్చి క్షుద్ర పూజలు చేసి తవ్వుదామనుకునే ఉద్దేశంతో వాళ్ళొచ్చారు. దీన్ని గమనించిన వాళ్ళు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ 10 మంది కోసం గాలిస్తా ఉన్నారండి. చుట్టుపక్కల జిల్లాల్లో కూడా గాలిస్తా ఉన్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ సాయంత్రం కల్లా పట్టుకుంటామని చెప్పి ధీమాగా చెప్తున్న పరిస్థితి. పోలీసులు ఇంకా ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. మీరు పిచ్చి చేష్టలతో ఈ విధంగా క్షుద్ర పూజలని, గుప్త నిధులని చెప్పి చేస్తే మీ సమయం వృధా అవుతుంది. ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు మానుకోండి. క్షుద్ర పూజలు ఇక్కడ గుప్త నిధులు లేవు. ఎలాంటి బంగారాలు, నగలు, వజ్ర వైఢూర్యాలు ఏమీ దొరకవు. ఇది కేవలం అపోహ మాత్రమే, ప్రచారం మాత్రమే. ఇలాంటి పాడుబడ్డ బావుల్లో ఏమీ దొరకదు. మీ వృధా ప్రయాస. ఇలాంటి కార్యక్రమాలు ఎవరన్నా చేస్తే, ఈ విధంగా క్షుద్ర పూజలు చేస్తే, ఈ విధంగా తవ్వకాలు చేస్తే చాలా అంటే చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని పోలీసులు కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఇంతకుముందు మనం పిల్లలు ఉన్నప్పుడు నీళ్ళ తాగుతుంటాము. అప్పటి నుంచి మా బావి అప్పుడు తగినారో మనకేం తెలియదు కానీ ఊరు మా తాత వాళ్ళు కూడా ఊరు బావి అంటుంటారులే. అప్పటి నుంచి ఉంది. ఇప్పుడేమో నిధి ఉంది అని ఏమో చేసినారు. ఎప్పుడో రైతులు అంట చేసినారంట. రైతులు ఎప్పుడు చేసినారు ఏమో పోలీసులు వచ్చి పట్టుకుపోయినారు. అంతవరకు తెలుసు మాకు. బావిలో కట్టినారు, సర్వా కట్టినారు, పూజ చేసినారు. రూమ్ లో పూజ చేసినారు. అక్కడ రూమ్ ఉంది లోపల, పూజ కూడా చేసినారు. ఊరు బావి అంటారు. తాగేనాళ్ళు అది, తాగేనాళ్ళు. ఇంతకుముందు మనం పిల్లలు ఉన్నప్పుడు తాగేనాళ్ళే. పశువులకు తాగిపోయేది ఇవే, మనుషులు తాగేది. ఇప్పుడు ఎప్పుడు బోర్లు వచ్చినా అప్పటి నుంచి ఎండిపోయింది బావి.